హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్డి క్రియేటర్స్. ఈ వీడియోలో మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశం శీతోష్ణ స్థితి గురించి నేర్చుకుందామండి. భారతదేశం శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉంటాయో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి గురించి డిస్కస్ చేద్దామండి. సో మనం ముందుగా ఈ శీతోష్ణ స్థితి అనేది ఇంగ్లీష్ లో దీన్ని ఏమంటారండి? క్లైమేట్ అంటారు. శీతోష్ణ స్థితి అనే పదం మనకు ఎక్కడి నుండి వస్తుందంటే క్లైమా అనే గ్రీకు భాష నుండి వస్తుందండి. ఏంటండి? శీతోష్ణ స్థితి అనేది క్లైమా అనే గ్రీకు భాషా పదం నుండి వస్తుందండి. సో దీని అర్థం ఏంటంటే సూర్యకిరణాలు వంగి ప్రయాణించడం. ఏంటండి? కిరణాలు ఏవైతే ఉంటాయో అవి వంగి ప్రయాణించడాన్ని మనం క్లైమా అంటారు గ్రీకు భాషలో. సో ఈ క్లైమా నుండి మనకి క్లైమేట్ అనే పదం వచ్చిందండి. శీతోష్ణ స్థితి అనేది గ్రీకు భాషా పదమైన క్లైమా నుండి రావడం జరిగింది. ఒక ప్రదేశంలో సంభవించేటువంటి ఉష్ణోగ్రత, వర్షపాతం యొక్క దీర్ఘకాలిక సగటును ఏంటండి? ఒక ప్రదేశంలో, ఒక నిర్దిష్ట ప్రదేశంలో సంభవించే ఉష్ణోగ్రత, వర్షపాతం యొక్క దీర్ఘకాలిక సగటును ఆ ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితి అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? శీతోష్ణ స్థితి అని పిలవడం జరుగుతుంది. సో దీర్ఘకాలికంగా లెక్కిస్తారు ఈ శీతోష్ణ స్థితిని. మన భారతదేశానికి సంబంధించి మన భారత వాతావరణ శాఖ సంవత్సర కాలాన్ని 4 భాగాలుగా విభజించిందండి. ఎన్ని భాగాలు విభజించిందండి? 4 భాగాలుగా విభజించడం జరిగింది. అవేంటో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ మనకి వేసవి కాలం ఎప్పటి నుండి ఎప్పటి వరకు అండి? మార్చి నుండి జూన్ మధ్య వరకు, మిడిల్ ఆఫ్ జూన్ వరకు, మార్చి నుండి జూన్ మధ్య వరకు వేసవి కాలం. ఆ తర్వాత ఋతుపవన కాలం, ఇదే మనకి నైరుతి ఋతుపవన కాలం. ఎక్కడ నుండి? జూన్ మధ్య నుండి సెప్టెంబర్ వరకు. ఆ తర్వాత మనకి ఈశాన్య ఋతుపవన కాలం వచ్చేసి అక్టోబర్ నవంబర్ మాసాలలో. ఆ తర్వాత శీతాకాలం వచ్చేసి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. మళ్ళీ చెప్తున్నాను అండి, 4 భాగాలుగా వర్గీకరించింది. ఎవరు? భారత వాతావరణ శాఖ వారు, IMD అంటారు, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వారు. సో వేసవి కాలం వచ్చేసి మార్చి నుండి జూన్ మధ్య వరకు, ఋతుపవన కాలం నైరుతి ఋతుపవన కాలం వచ్చేసి జూన్ నుండి సెప్టెంబర్ వరకు, అదేవిధంగా ఈశాన్య ఋతుపవన కాలం వచ్చేసి అక్టోబర్ నవంబర్ మాసాల్లో. ఆ తర్వాత శీతాకాలం వచ్చేసి డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు. మన దేశంలో ఋతువుల పరంగా గమనిస్తే మనకి చిన్నప్పుడు నేర్చుకుంటాం కదండి, మన స్కూల్ డేస్ లో, స్కూల్లో మనకు వస్తున్నది 6 ఋతువులు ఉంటాయి. ఎన్ని ఋతువులు ఉంటాయండి? 6 ఋతువులు ఉంటాయి. అవి ఏంటండి? వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఏంటండి? వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఇది కూడా వరుసగా గుర్తుపెట్టుకోండి, చెప్పలేం మనకి. ఇది కూడా అడిగే అవకాశం ఉంది. ఇది మనకి స్కూల్ బుక్స్ లో ఉంటుందండి, ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మనకి వాతావరణ శాఖ సంవత్సరాన్ని ఎన్ని భాగాలుగా విభజించిందండి? 4 భాగాలుగా విభజించింది. వేసవి కాలము, నైరుతి ఋతుపవన కాలము, ఈశాన్య ఋతుపవన కాలము, అదే విధంగా శీతాకాలము. సో ఒక్కొక్క కాలం గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. సో టార్నెట్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఉంటారో భారతదేశాన్ని నీరు ఆధారంగా 6 శీతోష్ణ స్థితి మండలాలుగా విభజించాడండి. ఎన్ని శీతోష్ణ స్థితి మండలాలు? 6 శీతోష్ణ స్థితి మండలాలుగా విభజించారు. అవేంటంటే అతి ఆర్ద్ర మండలం. ఏంటండి? అతి ఆర్ద్ర మండలం. నెక్స్ట్ ఆర్ద్ర మండలం. ఏంటండి? ఆర్ద్ర మండలం. ఆ తర్వాత తేమ ఉప ఆర్ద్ర మండలం. ఏంటండి? తేమ ఉప ఆర్ద్ర మండలం. ఇక్కడ ఆర్ధిక అని పడిందండి, మీరు కరెక్ట్ చేసుకోండి. తేమ ఉప ఆర్ద్ర మండలం. ఆ తర్వాత శుష్క ఉప ఆర్ద్ర మండలం. ఏంటండి? శుష్క ఉప ఆర్ద్ర మండలం. ఆ తర్వాత ఉపశుష్క ఆర్ద్ర మండలం. ఏంటండి? ఉపశుష్క ఆర్ద్ర మండలం. నెక్స్ట్ శుష్క ఆర్ద్ర మండలం. మొత్తం ఎన్ని భాగాలండి? 6 మండలాలుగా వర్గీకరించాడు. ఎవరు? టార్నద్వైట్ అని శాస్త్రవేత్త. ఎవరు? టార్నద్వైట్ అని శాస్త్రవేత్త. మొత్తం 6 మండలాలుగా, 6 శీతోష్ణ స్థితి మండలాలుగా విభజించాడు. ఇక్కడ ఆర్ధిక పడింది, మీరు వాటిని కరెక్ట్ చేసుకోండి. అది ఆర్ద్ర మండలం. ఏంటండి? ఆర్ద్ర మండలం. అతి ఆర్ద్ర, ఆర్ద్ర, తేమ ఉప ఆర్ద్ర, శుష్క ఉప ఆర్ద్ర, ఉపశుష్క ఆర్ద్ర, అదేవిధంగా శుష్క ఆర్ద్ర మండలం. ఇలా 6 శీతోష్ణ స్థితి మండలాలుగా విభజించడం జరిగింది. దేని ఆధారంగా అండి? నీటి లభ్యత ఆధారంగా ఇలా 6 మండలాలుగా, శీతోష్ణ స్థితి మండలాలుగా టార్నెద్వైట్, కొంచెం ట్విస్టింగ్ గా ఉంటుంది పేరు, టార్నెద్వైట్ విభజించడం జరిగింది. ఓకేనా అండి? అయితే మనం మన భారతదేశంలో తొలి తెలుగు నెలగా దేన్ని భావిస్తామండి? చైత్ర మాసాన్ని తీసుకున్నామండి. మనకి ఉగాది పండుగ వస్తుంది కదండి. ఈ ఉగాది పండుగ తొలి తెలుగు పండుగ కదా. నూతన సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుండి స్టార్ట్ అవుతుంది కదా. సో ఉగాది ఏ మాసంలో వస్తుందండి?
చైత్ర మాసంలో రావడం జరుగుతుంది. ఏ మాసంలో వస్తుందండి? చైత్ర మాసంలో రావడం జరుగుతుంది. సో తొలి తెలుగు నెల అంటే మనకి చైత్ర మాసము. అదే తొలి తెలుగు రోజు అంటే మార్చ్ 22. ఎంత అండి? మార్చ్ 22. దేశంలో అతి వేడిగా ఉండే నెల ఏదండి? జూన్ నెల అతి వేడిగా ఉంటుందండి. అది దేశంలో చల్లగా ఉండే నెల ఏదండి? జనవరి నెల అతి చల్లగా ఉంటుందండి. ఈ మాసాలు కూడా మీరు తెలుగు మాసాలు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మనకి చైత్ర మాసం, చైత్రం వైశాఖం, జ్యేష్టం ఆషాఢం, శ్రావణం భాద్రపదం, అశ్వయుజం కార్తీకం, మాఘం పుష్యం, మృగశిర పుష్యం, మాఘం ఫాల్గుణం. ఏంటండి? చైత్రం వైశాఖం, జ్యేష్టం ఆషాఢం, శ్రావణం భాద్రపదం, అశ్వయుజం కార్తీకం, మార్గశిర పుష్యం, మాఘం ఫాల్గుణం. ఇలా మనకి 12 నెలలు తెలుగు నెలలు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా అండి? ఇప్పుడు మనం ఒక్కొక్క కాలం గురించి నేర్చుకుందామండి. భారత వాతావరణ శాఖ వారు సంవత్సరాన్ని 4 కాలాలుగా విభజించారు కదా. ఫస్ట్ మనం వేసవి కాలం గురించి నేర్చుకుందాం. భారతదేశంలో వేసవి కాలం రావడానికి కారణం ఏంటండి? సూర్యుడు కర్కాటక రేఖ వైపు ప్రయాణించడం. ఏంటండి? సూర్యుడు కర్కాటక రేఖ వైపు ప్రయాణించడం. దీన్ని ఏమంటారండి? ఉత్తరాయణం అంటారు. సూర్యుడు కర్కాటక రేఖ వైపు ప్రయాణిస్తే ఉత్తరాయణం అంటారు కదా. మరి దక్షిణాయనం అంటే ఏంటి? దక్షిణాయనం అంటే ఏంటంటే సూర్యుడు మకర రేఖ వైపు ప్రయాణించడం. ఏంటంటే సూర్యుడు మకర రేఖ వైపు ప్రయాణించడం. సూర్యుడు భూమధ్య రేఖపై నిలువుగా ప్రకాశించడాన్ని ఏంటండి? సూర్యుడు భూమధ్య రేఖపై నిలువుగా ప్రకాశించడాన్ని ఏమని పిలుస్తారండి? విషవత్తు అంటారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈక్వినాక్స్ అంటారు, విషవత్తు అంటారు. ఈక్వినాక్స్ అంటే అర్థం ఏంటంటే ఈక్వి అనగా సమానమైన, నాక్స్ అంటే నైట్. నైట్ విషవత్తుల సమయంలో ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రులు సమానంగా ఉంటాయి. ఏంటంటే విషవత్తుల సమయంలో ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రులు సమానంగా ఉంటాయి. విషవత్తు అంటే ఏంటి? సూర్యుడు భూమధ్య రేఖపై నిలువుగా ప్రకాశించడాన్ని విషవత్తు అని పిలుస్తారండి. సో ఈ విషవత్తుల సమయంలో పగలు రాత్రి సమానంగా ఉంటాయి. విషవత్తులు అనేవి సాధారణంగా 2 రకాలుగా ఉంటాయి. అవేంటంటే వసంతకాల విషవత్తు, శరత్కాల విషవత్తు. మనకి వసంతకాల విషవత్తు ఎప్పుడు సంభవిస్తుంది? మార్చ్ 21వ తేదీన సంభవిస్తుంది. ఎప్పుడండి? మార్చ్ 21వ తేదీన సంభవిస్తుంది. శరత్కాల విషవత్తు ఎప్పుడు సంభవిస్తుందండి? సెప్టెంబర్ 23న సంభవిస్తుంది. ఎప్పుడండి? సెప్టెంబర్ 23వ తేదీన సంభవిస్తుంది. ఉత్తరాయణ అంతం ఏదైతే ఉంటుందో, ఉత్తర ఆయాన అంతం ఏదైతే ఉంటుందో దానిని వేసవి అంతంగా భావిస్తారు. ఉత్తరాయణం అంతం అయిపోతుందంటే వేసవి అయిపోతుందని అర్థం. ఉత్తరాయణ అంతం ఎప్పుడు సంభవిస్తుందండి? సాధారణంగా జూన్ 21వ తేదీన సంభవిస్తుంది. ఎప్పుడు? జూన్ 21వ తేదీన సంభవిస్తుంది. ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మన భారతదేశంలో వేసవి కాలాన్ని కనుక పరిశీలించినట్లయితే వేసవి కాలంలో సంభవించే వర్షాలను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. మన భారతదేశంలో వేసవి కాలంలో వర్షం పడుతుంది కదా, ఆ వర్షాలను భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగవచ్చు. ఈ వేసవి కాలంలో కురిసే వర్షాన్ని ఏమని పిలుస్తారు? సంవహన వర్షపాతం అంటారు. ఏమంటారండి? సంవహన వర్షపాతం అంటారు. దీనికి వివిధ పేర్లు ఉంటాయి. అవేంటంటే తొలకరి జల్లులు. ఏంటండి? తొలకరి జల్లులు. వీటిని 4 o'clock షవర్స్ అంటారు. ఏమంటారండి? 4 o'clock షవర్స్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వేసవి కాలంలో కురిసే వర్షాలను ఏమని పిలుస్తారు? సంవహన వర్షపాతం అంటారు. వీటిని తొలకరి జల్లులు అంటారు. 4 o'clock షవర్స్ అని కూడా అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఆంధ్రప్రదేశ్ లో వీటిని ఏమని పిలుస్తారంటే మ్యాంగో షవర్స్ అంటారు. ఏమని పిలుస్తారు? మ్యాంగో షవర్స్ అంటారు. తొలకరి జల్లులు అని కూడా పిలుస్తారు. కేరళ రాష్ట్రంలో ఏమని పిలుస్తారంటే కేరళ రాష్ట్రంలో కూడా వీటిని మ్యాంగో షవర్స్ అంటారు. కర్ణాటకలో ఏమంటారంటే కాఫీ షవర్స్. ఏమంటారండి? కాఫీ షవర్స్ అంటారు. అదేవిధంగా చెర్రీ బ్లాసమ్స్ అని కూడా అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చెర్రీ బ్లాసమ్స్ ప్రీవియస్ కూడా అడిగారు. చెర్రీ బ్లాసమ్స్ అని ఎక్కడ అంటారండి? కర్ణాటక రాష్ట్రంలో అంటారు. వేసవిలో కురిసే వర్షపాతాన్ని ఏమంటారు? సంవహన వర్షపాతం లేదా 4 o'clock షవర్స్ అని పిలుస్తారు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో ఏమని పిలుస్తారండి? కాల బైశాఖీలు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? కాల బైశాఖీలు అని పిలుస్తారు. అస్సాం రాష్ట్రంలో ఏమని పిలుస్తారండి? బార్డాయ్ చిల్లాయ్. ఏంటండి? బార్డాయ్ చిల్లాయ్ అని పిలుస్తారు. అదేవిధంగా టీ షవర్స్ అని పిలుస్తారు. ఏంటండి? టీ షవర్స్ అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్ లో ఏమంటారండి? అందీలు అని పిలుస్తారు. ఇది రాష్ట్రాల వారిగా మీరు డెఫినెట్ గా గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ గా చాలా సార్లు అడిగారు, రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగడానికి అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ లో ఏమంటారండి? అందీలు అంటారు. అస్సాంలో బార్డాయ్ చిల్లాయ్ టీ షవర్స్ అంటారు. వెస్ట్ బెంగాల్లో
కాల బైశాఖీలు అంటారు. కర్ణాటకలో ఏమంటారంటే చెర్రీ బ్లాసమ్స్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో వేసవి కాలంలో వీచే వేడి పవనాలను ఏమని పిలుస్తారంటే లూ పవనాలు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? లూ పవనాలు అంటారు. ఇది ఇటీవల జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్ లో రావడం జరిగింది. ఏమని అడిగారండి క్వశ్చన్? భారతదేశంలో వేసవి కాలంలో వీచే వేడి పవనాలను ఏమని పిలుస్తారు అని డైరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. ఏమని పిలుస్తారండి? లూ పవనాలు అని పిలుస్తారు. లూ పవనాలు అని పిలుస్తారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఏ రకమైనటువంటి పవనాలు? వేడి పవనాలండి. వేడి పవనాలు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్ లో కూడా అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మనం నైరుతి ఋతుపవన కాలం గురించి చూద్దాము. ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది? జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అండి? జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది నైరుతి ఋతుపవన కాలము. ఇంగ్లీష్ లో దీన్ని ఏమంటారండి? మాన్సూన్ అంటారు. ఏమంటారండి? మాన్సూన్ అంటారు. ఈ మాన్సూన్ అనే పదం ఎక్కడి నుండి వచ్చిందంటే మౌసం అనే అరబిక్ భాషా పదం నుండి వచ్చింది. ఎక్కడి నుండి వచ్చిందండి? మౌసం అనే అరబిక్ భాషా పదం నుండి వచ్చింది. అరబిక్ భాషా పదము ఏంటండి? అరబిక్ భాషా పదము మౌసం అనే అరబిక్ భాషా పదం నుండి రావడం జరిగింది. మన భారతదేశంలో నైరుతి ఋతుపవన కాలం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందండి? జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. భారతదేశంలో ఈ ఋతుపవనాలు అనేవి ఎక్కడి నుండి ప్రవేశిస్తాయండి? నైరుతి దిక్కును ప్రవేశించడానికి కారణం నైరుతి దిక్కును ప్రవేశిస్తాయి. మన భారతదేశంలోనికి ఈ ఋతుపవనాలు ఏ దిక్కును ప్రవేశిస్తాయి? నైరుతి దిక్కును ప్రవేశిస్తాయి. ఇలా నైరుతి దిక్కును ప్రవేశించడానికి కారణం ఏంటంటే ఫెర్రల్ సూత్రం. ఏంటండి? ఫెర్రల్ సూత్రము. కొరియాలసిస్ ప్రభావం వలన పవనాలు ఉత్తరార్ధ గోళంలో కుడి వైపునకు అంటే సవ్య దిశలో, దక్షిణార్ధ గోళంలో ఎడమ వైపునకు అంటే అపసవ్య దిశలో వంగి ప్రయాణిస్తాయి. దీన్నే మనం ఫెర్రల్ సూత్రం అంటారు. ఏమని పిలుస్తారండి? ఫెర్రల్ సూత్రం అంటారు. మళ్ళీ చెప్తున్నాను వినండి. కొరియాలసిస్ ప్రభావం వల్ల పవనాలు ఉత్తరార్ధ గోళంలో కుడి వైపునకి అంటే సవ్య దిశలోకి, అదే దక్షిణార్ధ గోళంలో ఎడమ వైపునకి అంటే అపసవ్య దిశలోనికి వంగి ప్రయాణిస్తాయి. ఇలా ప్రయాణించడాన్ని మనం ఫెర్రల్ సూత్రం అంటారండి. భూభాగంతో పోలిస్తే జలభాగాలు అనేవి ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగా చల్లారుతాయి. ఏంటండి? భూభాగంతో పోలిస్తే జలభాగాలు ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగా చల్లారుతాయి. ఇలా తెలియజేసింది ఎవరండి? ఎడ్మండ్ హేలీ. ఎవరండి? ఎడ్మండ్ హేలీ. భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు తొలిసారిగా ప్రవేశించే ప్రాంతం ఏంటండి? అండమాన్ నికోబార్ దీవులు. ఏంటండి? అండమాన్ నికోబార్ దీవుల్లోనికి నైరుతి ఋతుపవనాలు తొలిసారిగా ప్రవేశిస్తాయి. అదే తొలిసారిగా ప్రవేశించే రాష్ట్రం అంటే మీరు కేరళ రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఏ రాష్ట్రం అండి? కేరళ రాష్ట్రంలోనికి ప్రవేశిస్తాయి. ఇక్కడ కనిపించే ప్రముఖ కనుమ ఏంటంటే పాల్ఘాట్ కనుమ. ఏంటండి? పాల్ఘాట్ కనుమ. ఈ పాల్ఘాట్ కనుమ కూడా మనకి నైరుతి ఋతుపవనాలు భారతదేశంలోనికి ప్రవేశించడం జరుగుతుంది. ఈ నైరుతి ఋతుపవనాలు భారతదేశంలోనికి 2 శాఖలుగా ప్రవేశిస్తుంది. ఏంటండి? 2 శాఖలుగా ప్రవేశిస్తుంది. ఆ శాఖలు ఏంటంటే ఒకటి బంగాళాఖాతం శాఖ, 2 అరేబియా శాఖ. ఒకటి బంగాళాఖాతం శాఖ, 2 అరేబియా శాఖ. భారతదేశంలోనికి తొలిసారిగా ప్రవేశించే శాఖ ఏంటండి? సో బంగాళా శాఖ ఉంది, అరేబియా శాఖ ఉంది. ఈ 2 శాఖల్లో భారతదేశంలో ప్రవేశించే తొలి శాఖ ఏదండి? బంగాళా శాఖ అనేది తొలి శాఖ భారతదేశంలోనికి ప్రవేశించేది. ఏంటండి? భారతదేశంలోనికి ప్రవేశించే తొలి శాఖ ఏది? బంగాళాఖాతపు శాఖ అండి. ఇది తొలిసారిగా అండమాన్ నికోబార్ దీవుల్లోనికి ప్రవేశిస్తుంది. ఎందులోకి ప్రవేశిస్తుంది? అండమాన్ నికోబార్ దీవుల్లోనికి ప్రవేశిస్తుంది. ఇది అండమాన్ నికోబార్ దీవుల గుండా ఆగ్నేయ ఆసియా మీదుగా ప్రయాణించి అరకాన్యోమ పర్వతాల చేత, మనకి మయన్మార్ వద్ద అరకాన్యోమ పర్వతాలు ఉంటాయి కండి, ఆ అరకాన్యోమ పర్వతాల చేత అడ్డగించబడి ఇది ఈశాన్య రాష్ట్రాల్లోనికి ప్రవేశిస్తుంది. ఏంటండి? అండమాన్ నికోబార్ దీవుల గుండా ప్రయాణించి ఆగ్నేయాసియా మీదుగా వెళ్తూ అక్కడ మయన్మార్ లో అరకాన్యోమ పర్వతాలు ఉంటాయి కదా, వాటి చేత అడ్డగించబడి ఈశాన్య రాష్ట్రాల్లోనికి ప్రవేశిస్తుంది. ఈ క్రమంలో ఇలా అడ్డగించబడి ఈశాన్య రాష్ట్రంలోనికి వచ్చే క్రమంలో అక్కడ అత్యధిక వర్షపాతాన్ని కురిపిస్తాయి. ఏంటండి? అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉండే ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం ఎక్కడ సంభవిస్తుందంటే మనకి మాన్సిన్ రామ్, చిరపుంజి, సోహ్రా. ఎక్కడ అండి? మాన్సిన్ రామ్, చిరపుంజి, సోహ్రా ఈ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం సంభవిస్తుందండి. ఇక్కడ కనిపించే ప్రముఖ కొండలు ఏంటండి? కాశీ కొండలు. ఏంటండి? కాశీ కొండలు అస్సాం కనిపిస్తాయి. ఇక్కడ ప్రముఖంగా కనిపించే కొండలు
ఖాసీ కొండలు అత్యధిక వర్షపాతం సంభవిస్తుందండి. ఎక్కడ? మాన్సిండ్రా, చిరపుంజి, ఒహ్రా ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది. మనం బంగాళాఖాత శాఖ గురించి చూసాం కదా, ఇప్పుడు అరేబియా శాఖ గురించి చూద్దామండి. భారతదేశంలోనికి ఈ అరేబియా శాఖ మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం గుండా ప్రవేశిస్తుందండి? కేరళ రాష్ట్రంలోనికి ప్రవేశిస్తుంది. అంటే మన భారతదేశంలో నైరుతి ఋతుపవన కాలంలో వివిధ రాష్ట్రాల్లో వర్షపాతానికి కారణమయ్యే శాఖ ఏదండి? ముఖ్యంగా ప్రధాన రాష్ట్రం గుండా ఏవి విస్తరిస్తాయండి? అరేబియా శాఖ. అరేబియా శాఖ అనేది కేరళ రాష్ట్రం నుండి దేశవ్యాప్తంగా విస్తరించడం జరుగుతుంది. ఇక్కడ మీకు మ్యాప్ లో ఇచ్చాను చూడండి. జూన్ 1న ఇది కేరళ, అదేవిధంగా కర్ణాటకలో కొంత భాగము, ఆంధ్రప్రదేశ్ లో విస్తరించడం జరుగుతుంది. నెక్స్ట్ జూన్ 5న ఇది కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల గుండా విస్తరించడం జరుగుతుంది. అదే జూన్ 10న చూడండి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మీదుగా ఇది వివిధ ప్రాంతాలకు విస్తరించడం జరుగుతుంది. ఇలా దేశవ్యాప్తంగా ఈ నైరుతి ఋతుపవనాలలో భాగంగా మనకి ముఖ్యంగా అరేబియా శాఖ, అది బంగాళాఖాత శాఖనేమో అది మనకి ఆగ్నేయాసియా మీద ప్రయాణించి అరకాన్యమ పర్వతాల చేత అడ్డగించబడి ఈశాన్య రాష్ట్రాల గుండా వెళ్తుంది. కానీ ఇది మనకి ఎక్కడ ప్రవేశిస్తుంది? ఏది? అరేబియా శాఖ కేరళ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. ఇలా కేరళ రాష్ట్రం గుండా ప్రవేశించి వివిధ రాష్ట్రాలకు విస్తరించడం జరుగుతుంది. అరేబియా శాఖ భారతదేశంలో ఎప్పుడు విస్తరిస్తుందండి? కేరళ రాష్ట్రంలోనికి జూన్ 1న, ఏపీ అండ్ కర్ణాటకకి జూన్ 5న, మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్ కి జూన్ 10న, ఢిల్లీకి జూలై 1న. ఏంటండి? ఇలా విడతల వారిగా మనకి విస్తరించడం జరుగుతుంది. బంగాళాఖాత ఢిల్లీకి చేరే తేదీ ఏదండి? ఢిల్లీకి ఎప్పుడు చేరుతుంది? జూన్ 29న చేరుతుంది. అదే మనకి అరేబియా శాఖ ఎప్పుడు చేరుతుంది? జూలై 1న చేరుతుంది. అంటే ఢిల్లీని మొదటిగా చేరే శాఖ ఏదండి? బంగాళాఖాతపు శాఖ చేరుతుంది. ఏ శాఖ చేరుతుంది? బంగాళాఖాతపు శాఖ చేరుతుంది. ఈ బంగాళాఖాతపు శాఖ అదే విధంగా అరేబియా శాఖ రెండు ఒక ప్రాంతం వద్ద కలుస్తాయండి. ఆ ప్రాంతం ఏంటంటే పంజాబ్ వద్ద కలుస్తాయి. ఎప్పుడు? జూలై 2వ వారంలో కలుస్తాయి. దీంతో ఈ మొత్తం ఈ ప్రాసెస్ లో అతి తక్కువ వర్షపాతం సంభవించే ప్రాంతం ఏంటండి? జైసల్మీర్. ఎక్కడ? రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. ఈ నైరుతి ఋతుపవనాలు కానీ, ఈ ఈశాన్య ఋతుపవనాలు కానీ ఈ కాలంలో అతి తక్కువ వర్షపాతం సంభవించే ప్రాంతం ఏదైనా ఉందంటే అది జైసల్మీర్. ఏంటండి? జైసల్మీర్, రాజస్థాన్ రాష్ట్రంలో. ఈ డేట్స్ చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కేరళ రాష్ట్రంలోనికి ఎప్పుడు ప్రవేశిస్తాయి? జూన్ 1న ప్రవేశిస్తాయి. అదే ఏపీ అండ్ కర్ణాటకకి సంబంధించి ఎప్పుడు? జూన్ 5న. అదే మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్ కి జూన్ 10న, ఢిల్లీకి జూలై 1న. అదే బంగాళాఖాత ఢిల్లీని ఎప్పుడు చేరుతుంది? జూన్ 29న చేరుతుంది. అంటే ఢిల్లీని చేరే మొదటి శాఖ ఏదండి? బంగాళాఖాత శాఖనా లేదా అరేబియా శాఖనా? బంగాళాఖాత శాఖ చేరుతుంది ఢిల్లీని మొదటిగా. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకి నైరుతి ఋతుపవనాల వల్ల వర్షపాతం సంభవించని రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. ఇది మనకి ప్రీవియస్ క్వశ్చన్ అండి. నైరుతి ఋతుపవనాల వల్ల వర్షపాతం పొందని ప్రాంతం ఏది? తమిళనాడు ప్రాంతం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఈశాన్య ఋతుపవనాల గురించి చూద్దామండి. ఏంటండి? ఈశాన్య ఋతుపవనాల గురించి చూసే ప్రయత్నం చేద్దాము. మనకి ఈశాన్య ఋతుపవనాల సమయంలో భారతదేశం చుట్టూ ఉన్నటువంటి జలభాగం ఏదైతే ఉంటుందో, సముద్ర భాగం ఏదైతే ఉంటుందో అది బాగా వేడెక్కుతుందండి. బాగా వేడెక్కి ఆ ప్రాంతం అంతా కూడా అల్పపీడన ప్రాంతంగా మారుతుంది. ఏంటండి? ఆ ప్రాంతం అంతా కూడా అల్పపీడన ప్రాంతంగా మారుతుంది. ఎప్పుడు కూడా పవనాలు మనకి అల్పపీడన ప్రాంతంగా మారడంతో దాన్ని ఆక్రమించడానికి చూస్తాయి. అధిక టు అల్పకి ఎప్పుడు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ అల్పపీడన ప్రాంతాన్ని ఆక్రమించడానికి భారతదేశంలోని నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉంటాయో అవి తిరోగమనం చెంది ఈ అల్పపీడన ప్రాంతాన్ని చేరడానికి చూస్తాయండి. ఇలా ఈ అల్పపీడన ప్రాంతాన్ని ఆక్రమించాలని చూస్తాయి. అందుకే వీటిని తిరోగమన నైరుతి ఋతుపవనాలు లేదా ఈశాన్య ఋతుపవనాలు అంటాం. ఏమంటామండి? తిరోగమన నైరుతి ఋతుపవనాలు లేదా ఈశాన్య ఋతుపవనాలు అంటాం. ఎప్పుడు కూడా అల్పపీడన ప్రాంతాన్ని ఆక్రమించాలని చూస్తాయండి. అధిక టు అల్పకి చేరుతాయి. ఆ సమయంలో భారతదేశం చుట్టూ ఉన్నటువంటి సముద్ర భాగం అనేది బాగా వేడెక్కి అల్పపీడన ప్రాంతంగా మారుతుందండి. నైరుతి ఋతుపవనాలు తిరోగమనం చెందుతాయి. ఈ సమయంలో భారతదేశంలో అధికంగా వేడి ఉంటుందండి. ఏముంటుంది? అధికంగా వేడి ఉంటుంది. దీన్ని మనం అక్టోబర్ హీట్ అంటాము. ఏమని పిలుస్తామండి? అక్టోబర్ హీట్ అని పిలుస్తాము. అదే విధంగా ఈ సమయంలో ఈశాన్య ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం పొందే రాష్ట్రం ఏంటండి? తమిళనాడు రాష్ట్రము. మనకి నైరుతి ఋతుపవనాల వల్ల వర్షపాతం పొందని రాష్ట్రం ఏంటండి? అది కూడా తమిళనాడే. ఈశాన్య ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం పొందేది, అదేవిధంగా నైరుతి ఋతుపవనాల వల్ల వర్షపాతం పొందనిది రెండు కూడా తమిళనాడు రాష్ట్రమే. సముద్ర భాగంలో
అల్పపీడనాన్ని ఆక్రమించే సమయంలో ఇవి వాయుగుండంగా మార్చేస్తాయండి. ఏంటండి? వాయుగుండంగా మారుతాయి. ఫలితంగా తుఫానులు సంభవిస్తాయండి. దేశంలో ఎక్కువగా తుఫాన్లు సంభవించే తీరం ఏంటండి? తూర్పు తీరము. ఏంటండి? తూర్పు తీరము. ఎక్కువగా మనకి బంగాళాఖాతంలో ఈ తుఫాన్లు అధికంగా సంభవిస్తాయండి. మనకి అరేబియా సముద్రంతో పోల్చినప్పుడు బంగాళాఖాతంలోనే ఎక్కువగా తుఫాన్లు సంభవిస్తాయండి. సో తుఫాన్ల వల్ల ప్రముఖంగా నష్టపోయే రాష్ట్రం ఏంటండి? ఒడిశా రాష్ట్రము. ఇక్కడ తీవ్రంగా తుఫాన్ల వల్ల నష్టం జరుగుతుంది. అత్యధికంగా తుఫాన్లకు నష్టపోయే రాష్ట్రం ఏంటండి? ఒడిశా రాష్ట్రము. ఏంటండి? ఒడిశా రాష్ట్రము. తీరం అంటేనేమో తూర్పు తీరము. ఎక్కడ సంభవిస్తాయండి? బంగాళాఖాతంలోనో అరేబియా సముద్రంలోనో? ఎక్కువగా అరేబియా సముద్రంతో పోలిస్తే బంగాళాఖాతంలో మనకి తుఫానులు ఎక్కువగా సంభవిస్తాయండి. సో మనకి ఇటీవల కాలంలో భారతదేశంలో సంబంధించినటువంటి ప్రముఖ తుఫాన్లను కనుక మనం గమనించినట్లయితే ఏంటండి? ప్రముఖ తుఫాన్లను కనుక గమనించినట్లయితే చూడండి, ఫెంగల్ తుఫాను. ఏంటండి? ఫెంగల్ తుఫాను. నెక్స్ట్ ధనా సైక్లోన్. ఏంటండి? ధనా సైక్లోన్. నెక్స్ట్ ఆస్నా తుఫాను. ఏంటండి? ఆస్నా తుఫాను. నెక్స్ట్ రెమాల్ తుఫాను. ఏంటండి? రెమాల్ తుఫాను. నెక్స్ట్ మనకి బిపర్జాయ్ తుఫాను. ఏంటండి? బిపర్జాయ్ తుఫాను. నెక్స్ట్ మనకి సిత్రాంగ్ తుఫాను. ఏంటండి? సిత్రాంగ్ తుఫాను. సో ఈ సైక్లోన్ అనేది, ఈ చక్రవాతం సైక్లోన్ ఏదైతే ఉంటుందో ఈ సైక్లోన్ కేంద్రాన్ని ఏమని పిలుస్తారండి? ఐ అని పిలుస్తారండి. ఐ అని పిలుస్తారు. ఈ సైక్లోన్ కేంద్రం మనకి తీరాన్ని దాటే సమయంలో దీన్ని ఏమని పిలుస్తారండి? విండ్ ఫాల్ అని పిలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చక్రవాతం యొక్క కేంద్రాన్ని ఐ అని పిలుస్తారు. ఈ చక్రవాత కేంద్రం తీరాన్ని దాటుతుంది కదా, దాన్ని మనం విండ్ ఫాల్ అని పిలుస్తామండి. సో ఈశాన్య ఋతుపవనాల కాలంలో జరిగే వర్షపాతం ఏంటండి? చక్రీయ వర్షపాతం. ఏంటండి? చక్రీయ వర్షపాతం. అదే వేసవి కాలంలో సంభవించే వర్షపాతం ఏంటండి? సంవహన వర్షపాతం. అదే నైరుతి ఋతుపవన కాలంలో పర్వతీయ వర్షపాతం. ఈ మూడు కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో వేసవి కాలం అనగానే సంవహన వర్షపాతం, నైరుతి ఋతుపవన కాలం అనగానే పర్వతీయ వర్షపాతం, ఈశాన్య ఋతుపవన కాలం అనగానే ఇక్కడ మీకు ఇటీవల రీసెంట్ గా సంభవించినటువంటి తుఫాన్లను ఇచ్చాను. ఇవి మీకు అరేబియా సముద్రంలో వచ్చాయా లేదా బంగాళాఖాతంలో సంభవించాయా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా అధికంగా నష్టం ఏ రాష్ట్రంలో జరిగిందో చూడండి. ఓకేనా అండి? తుఫాన్లు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మన భారతదేశంలో ఈ ఋతుపవనాలను ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే, ఒకటి ఎల్ నీనో, రెండు లానినో. ఏంటండి? ఎల్ నీనో, లానినో. ఈ రెండు కూడా మన భారతదేశంలోని ఋతుపవనాలను ప్రభావితం చేస్తాయండి. ఒక్కొక్కటిగా నేర్చుకుందామండి. ఎల్ నీనో అంటే ఏంటి? ఇది స్పానిష్ భాషా పదం. ఏంటండి? స్పానిష్ భాషా పదం. ఈ ఎల్ నీనో అనే పదానికి అర్థం ఏంటంటే ద బేబీ బాయ్. ఏంటండి? ద బేబీ బాయ్. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఒక ఉష్ణ ప్రవాహం. శీతల ప్రవాహమా ఉష్ణ ప్రవాహమా గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ లో మనకి శీతల ప్రవాహం అని ఇస్తారు. ఎల్ నీనో అనేది ఒక ఉష్ణ ప్రవాహం. ఎక్కడ ఏర్పడుతుంది? పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఒక ఉష్ణ ప్రవాహం. ఈ ఉష్ణ ప్రవాహం దక్షిణ పసిఫిక్ మహాసముద్ర తీరంలోని పెరు దేశాన్ని తాకినప్పుడు అక్కడ అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. సో అల్పపీడన ప్రాంతం ఏర్పడినప్పుడు ఏం జరుగుతుందండి? సో ఇవి పవనాలు ఏవైతే ఉంటాయో అవి అధిక టు అల్ప ప్రయాణిస్తాయి. అలా ప్రయాణించడం వల్ల మన భారతదేశానికి రావాల్సినటువంటి ఋతుపవనాలు ఈ అల్పపీడన ప్రాంతం వైపుకు ప్రయాణిస్తాయి. అంటే మన భారతదేశానికి సంభవించేటువంటి వర్షపాతం ఏదైతే ఉంటుందో అది తగ్గి అటువైపు ప్రయాణించడం వల్ల మన భారతదేశంలో ఏమవుతుందండి? వర్షపాతం తక్కువగా నమోదవుతుంది. సో దీనివల్ల కరువు ఏర్పడుతుంది. అంటే మీకు ఎల్ నీనో అనగానే ఏం గుర్తుకు రావాలండి? కరువు అనేది గుర్తుకు రావాలి. మళ్ళీ చెప్తున్నాను వినండి. మన భారతదేశానికి రావాల్సినటువంటి అధిక పీడన గాలులు భారతదేశం పెరు మధ్య విభజించబడతాయండి. ఎందుకు? అక్కడ అల్పపీడన ప్రాంతం ఏర్పడింది కాబట్టి ఆ అల్పపీడన ప్రాంతాన్ని ఆక్రమించడానికి మన భారతదేశానికి రావాల్సినటువంటి అధిక పీడన గాలులు ఆ పెరు వైపు వెళ్తాయి అల్పపీడన ప్రాంతాన్ని ఆక్రమించడానికి. దీంతో మన భారతదేశానికి సరిగ్గా ఋతుపవనాలు చేరక తక్కువ వర్షపాతం నమోదవుతుంది. అందువల్ల కరువు ఏర్పడుతుంది. మీరు ఎల్ నీనో అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే మన భారతదేశాన్ని కరువు సంభవిస్తుందండి. నెక్స్ట్ మనం లానినో గురించి నేర్చుకుందామండి. ఇది కూడా స్పానిష్ భాషా పదము. ఏంటండి? స్పానిష్ భాషా పదము. లానినో అంటే అర్థం ఏంటంటే ద బేబీ గర్ల్. ఏంటండి? ద బేబీ గర్ల్. ఎల్ నీనో అంటేనేమో బేబీ బాయ్, లానినో అంటేనేమో బేబీ గర్ల్. ద గర్ల్ అని అర్థము. దక్షిణ అమెరికాలోని పసిఫిక్ మహాసముద్ర తీరంలోని
పెరు దేశాన్ని హంబోల్ట్ అనే శీతల ప్రవాహం ఏంటండి హంబోల్ట్ అనే శీతల ప్రవాహం హంబోల్ట్ అనే శీతల ప్రవాహం తాకినప్పుడు ఏంటండి పెరూను దక్షిణ అమెరికాలోని పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఉండే పెరూను హంబోల్ట్ అనే శీతల ప్రవాహం ఇక్కడ మీరు ఉష్ణ ప్రవాహమా శీతల ప్రవాహమా అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వీటిని స్టేట్మెంట్స్ లో అడగవచ్చు. హంబోల్ట్ అనే శీతల ప్రవాహం తాకినప్పుడు ఏంటండి హంబోల్ట్ అనే శీతల ప్రవాహం తాకినప్పుడు అది ఏమవుతుందంటే అధిక పీడన ప్రాంతంగా మారుతుంది. ఎలా మారుతుంది? అధిక పీడన ప్రాంతంగా మారుతుంది. దీంతో ఈ అధిక పీడన ప్రాంతంగా మారినటువంటి ఈ అధిక పీడన ప్రాంతం నుండి అధిక పీడన గాలులు భారతదేశం వైపు ప్రయాణిస్తాయి. ఎందుకంటే అక్కడ మనకి అల్పపీడన ప్రాంతం ఉంటుంది కదా, ఆ సమయంలో ఇలా అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతం వైపు గాలులు సంభవిస్తాయి. ఫలితంగా భారతదేశంలో ఏం జరుగుతుందంటే అతివృష్టి ఏర్పడుతుంది. ఋతుపవనాల కంటే సంభవించే వర్షపాతం కంటే ఇలా పెరుగు నుండి హంబోల్ట్ శీతల ప్రవాహం వల్ల అక్కడ అధిక పీడన ప్రాంతం ఏర్పడి ఆ అధిక పీడన ప్రాంతం నుండి మన భారతదేశం వైపుకు ఈ పీడన గాలులు రావడం వలన అధిక వర్షపాతం సంభవిస్తుంది. ఈ స్థితిని ఏమంటారండి? లానీనో అంటారు. ఏమంటారు? లానీనో అంటారు. ఈ లానీనో సమయంలో ఏమవుతుంది? అతివృష్టి వల్ల వరదలు సంభవిస్తాయి. మనకి ఎల్ నీనో అంటే ఏమవుతుంది? కరువు సంభవిస్తుంది. లానీనో అంటే వరదలు సంభవిస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. దక్షిణార్ధ గోళంలో హిందూ మహాసముద్రము అదేవిధంగా పసిఫిక్ మహాసముద్ర గాలుల యొక్క పీడన స్థాయిలో భేదాల వలన అటు ఇటు కదిలే స్థితిని ఏమంటారండి? దక్షిణ డోలనం అంటారు. సదరన్ ఆసిలేషన్ అంటారు. ఏంటండి? దక్షిణార్ధ గోళంలో హిందూ మహాసముద్రము పసిఫిక్ మహాసముద్ర గాలులు పీడన స్థాయిలో భేదాల వలన అటు ఇటు కదిలే స్థితిని ఏమంటారండి? దక్షిణ డోలనం, సదరన్ ఆసిలేషన్ అని పిలవడం జరుగుతుంది. ఒకవేళ ఈ దక్షిణ డోలన సమయంలో ఈ సదరన్ ఆసిలేషన్ సమయంలో మనకి ఎల్ నీనో ఏర్పడితే దాన్ని ఏమని పిలుస్తారంటే ఎన్సో ఎఫెక్ట్ అంటారు. ఏమని పిలుస్తారు? ఎన్సో ఎఫెక్ట్ అంటారు. ఏంటంటే ఎల్ నీనో సదరన్ ఆసిలేషన్. ఎన్సో అంటే ఏంటండి? ఎల్ నీనో సదరన్ ఆసిలేషన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ గా అడిగారు, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. దక్షిణ డోలన సమయంలో ఎల్ నీనో ఏర్పడితే ఏమంటారండి? ఎన్సో ఎఫెక్ట్ అంటారు. ఎలినీనో సదరన్ ఆసిలేషన్ అని పిలుస్తారు. నెక్స్ట్ మనం శీతాకాలం గురించి నేర్చుకుందామండి. ఇది ఎప్పుడు ఉంటుందండి? భారతదేశంలో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కనిపిస్తుంది. శీతాకాలంలో భారతదేశంలో కురిసేటువంటి హిమపాతాన్ని ఏమని పిలుస్తారండి? హిమావత్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ గా అడిగారు, రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగవచ్చు. ఈ హిమావత్ అనేది గోధుమ పంటకు అనుకూలం. ఏంటండి? గోధుమ పంటకు అనుకూలం. శీతాకాలంలో వర్షపాతం సంభవించే ఏకైక ప్రాంతం ప్రపంచంలో ఏదంటే అది మధ్యధరా మండలం. ఏంటండి? మధ్యధరా మండలం. ఫలితంగా ఈ మండలంలోని చల్లని గాలులు పశ్చిమ జెట్ ప్రవాహాల రూపంలో భారతదేశం వైపుకు వీస్తాయి. ఏంటండి? శీతాకాలంలో వర్షపాతం సంభవించే ఏకైక మండలం మధ్యధరా మండలం. ఫలితంగా ఆ మండలంలోని చల్లని గాలులు ఏర్పడి అవి పశ్చిమ జెట్ ప్రవాహాల రూపంలో మన భారతదేశం వైపు వీస్తాయి. ఈ పశ్చిమ ప్రవాహాలని ఏమని పిలుస్తారండి? పశ్చిమ కల్లోలాలు అంటారు. ఏమని పిలుస్తారు? పశ్చిమ కల్లోలాలు అని పిలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పశ్చిమ కల్లోలాలు ఎప్పుడండి? శీతాకాలంలో మనకి కనిపిస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎక్కడి నుండి వీస్తాయి? మధ్యధరా మండలంలో మనకి చల్లని గాలులు ఏర్పడి అవి పశ్చిమ జెట్ ప్రవాహాల రూపంలో మన భారతదేశం వైపు వీయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో కురిసేటువంటి హిమపాతాన్ని ఏమని పిలుస్తారండి? హిమావత్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? హిమావత్ అని పిలుస్తారు. ఇది గోధుమ పంటకు అనుకూలమండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మనం ఈ వీడియోలో శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేశాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వారికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుక్రియేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.